హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన థర్డ్ సిరీస్లో 24th వీడియో వచ్చేసి ఏంటంటే ఈ వీడియోలో కూడా మనము సర్కిల్ ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ని డీటెయిల్గా చూద్దాము. సో మన ఫస్ట్ ప్రాబ్లం యొక్క క్వశ్చన్ ఏంది? షో దట్ ద సర్కిల్స్ x square plus y square plus 2ax plus c is equals to 0, x square plus y square plus 2by plus c is equals to 0 to touch each other if 1 by a square plus 1 by b square is equals to 1 by c. సో మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు, మనల్ని ఏం చేయమంటున్నాడు, ఈ టూ సర్కిల్స్ అనేవి ఒకవేళ టూ సర్కిల్స్ టచ్ అయితే మనము ఈ కండిషన్ని ప్రూవ్ చేయాలి లేదా షో చేయాలి. ఓకేనా? సో మనకు ఆల్రెడీ తెలుసు, ఒక టూ సర్కిల్స్ ఎక్స్టర్నల్గా టచ్ అయితే దాని యొక్క కండిషన్ ఏంది చూడండి. టూ సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ ఇఫ్ c1 c2 ఈజ్ ఈక్వల్స్ టు r1 ప్లస్ r2. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి. x square plus y square plus 2gx plus 2fy plus c is equals to 0 represents general equation of circle with center minus g comma minus f radius root of g square plus f square minus c. సో ఇది నేను ఎందుకు రాసుకున్నాను చెప్పండి. మనకి ఇచ్చిన ఏవైతే సర్కిల్ ఈక్వేషన్స్ ఉన్నాయో చూడండి, అవి కూడా మనకి ఈ ఈక్వేషన్ ఫార్మాట్లో ఉన్నాయి. సో చూడండి, ఇప్పుడు ఈ సర్కిల్స్కి మనం సెంటర్ రేడియస్ కనుక్కోవడానికి ఈ ఫార్ములా వాడదాం. సో c1 is equals to minus g comma minus f కదా. సో g అంటే x కోఎఫిషియంట్ ఆఫ్ చేయండి, 2a/2 విచ్ ఈస్ నథింగ్ బట్ a. సో మైనస్ g కాబట్టి మైనస్ ఆఫ్ a కామా ఇక్కడ మనకు y కోఎఫిషియంట్ లేదు, దట్ మీన్స్ f 0 అని అర్థం. is equals to minus a comma 0. నెక్స్ట్ c2 is equals to minus g comma minus f కదా. ఇక్కడ x కాంపనెంట్ ఉందా, x కోఎఫిషియంట్ ఉందా, లేదు. సో 0 కామా మైనస్ f. సో f అంటే ఏంది, y కోఎఫిషియంట్ ఆఫ్ చేయండి, 2b/2 విల్ గివ్ యూ b. సో మైనస్ b విచ్ ఈస్ నథింగ్ బట్ 0 కామా మైనస్ b. నెక్స్ట్ r1 is equals to రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c కదా. సో అండర్ రూట్ ఇక్కడ g వాల్యూ ఉంది కదా, g అంటే a స్క్వేర్ ప్లస్ f అంతా 0 స్క్వేర్ మైనస్ c వాల్యూ ఎంత ఉంది ఇక్కడ c is equals to రూట్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ c. సో r2 is equals to అండర్ రూట్ g ఎంత ఉంది 0 స్క్వేర్ ప్లస్ f ఎంత ఉంది b స్క్వేర్ మైనస్ c. చూడండి, ఇది ఈక్వల్స్ టు అండర్ రూట్ b స్క్వేర్ మైనస్ c. సో మనకి c1 c2 వచ్చినాయి, r1 r2 వచ్చినాయి. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, మనకి ఇక్కడ ఈ టూ సర్కిల్స్ టచ్ అవ్వాలి అని చెప్పిండు కదా, అంటే మనము టూ సర్కిల్స్ టచ్ అయిన కండిషన్ని ఏమంటారు, కన్సిడర్ చేయొచ్చు కదా. కండిషన్ ఏంది, c1 c2 ఈక్వల్స్ టు r1 ప్లస్ r2 కదా. సో c1 c2 కనుక్కోవాలి మనం ఇప్పుడు. ఓకేనా? c1 c2 కనుక్కోవాలి. సో c1 c2 ఇస్ నథింగ్ బట్ c1 c2 అంటే ఏంది, డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ c1 అండ్ c2. సో డిస్టెన్స్ ఫార్ములా ఏంది, అండర్ రూట్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇది x1 y1, ఇది x2 y2. సో అండర్ రూట్ x2 మైనస్ x1 అంటే 0 మైనస్ ఆఫ్ మైనస్ a, 0 మైనస్ ఆఫ్ మైనస్ a హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ అంటే మైనస్ b మైనస్ g 0 హోల్ స్క్వేర్ is equals to under root minus b whole square is nothing but b square plus a whole minus into minus plus కాబట్టి minus a whole plus extremely sorry okay minus into minus will be plus. So plus a whole square is nothing but a square. సో మనకు c1 c2 వాల్యూ ఎంత వచ్చింది, రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ మనం ఏం చేయాలి, r1 ప్లస్ r2 చేయాలి. సో r1 ప్లస్ r2 ఏమని చెప్పండి, రూట్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ c రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ c. సో ఇప్పుడు మనం c1 c2 వాల్యూ r1 ప్లస్ r2 వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. c1 c2 రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు r1 ఎంత, రూట్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ c ప్లస్ r2 ఎంత, రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ c. సో ఇప్పుడు మనకు రూట్స్ ఉన్నాయి కాబట్టి రూట్స్ని ఎలిమినేట్ చేయడానికి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నా. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ c ప్లస్ రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ c హోల్ స్క్వేర్. సో ఇప్పుడు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఇది ఈక్వల్స్ టు, మీరు గమనించినట్టయితే ఇది ఏ ఫార్మాట్లో ఉందంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్మాట్లో ఉందా లేదా. ఏ వచ్చేసి రూట్ ఆఫ్ a స్క్వేర్ మైనస్ c, b వచ్చేసి రూట్ ఆఫ్ b స్క్వేర్ మైనస్ c. సో చూడండి,
ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab అంటే రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ రూట్ ఆఫ్ బీ స్క్వేర్ మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ 2 root a square minus c into root of b square minus c. a square plus b square is equals to square root cancel అయిపోతాయి. ఓకేనా? మనకేం మిగులుతుంది? a square minus c plus b square minus c plus 2 root a square minus c into root of b square minus c. మీరు గమనించినట్టయితే ఈ ప్లస్ a square ప్లస్ b square ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది? మైనస్ a square మైనస్ b square కదా. సో ప్లస్ a square మైనస్ a square ప్లస్ b square మైనస్ b square. సో ఇక్కడికి పంపించకుండానే డైరెక్ట్ క్యాన్సిల్ చేసిన. సో అర్థమైంది కదా. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నా అంటే మైనస్ సి ఎంత మైనస్ 2c కదా. ఈ మైనస్ 2c నేను ఇటు సైడ్ తీసుకొచ్చిన అంటే ప్లస్ 2c అవుతుంది కదా. సో 2c ఈజ్ ఈక్వల్స్ టు 2 root a square minus c into root of b square minus c. 2 క్యాన్సిల్. c ఈజ్ ఈక్వల్స్ టు రూట్ ఆఫ్ a square minus c into root of b square minus c. మళ్ళీ మనకు రూట్స్ ఉన్నాయి కాబట్టి రూట్స్ ఎలిమినేట్ చేయడానికి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు అండర్ రూట్ a square minus c into అండర్ రూట్ b square minus c హోల్ స్క్వేర్. c square is equals to square root cancel అయిపోతే a square minus c into b square minus c. c square is equals to a square into b square is nothing but a square b square. a square into minus c is nothing but minus a square c. minus c into b square is nothing but minus b square c. minus into minus plus c into c is nothing but c square. సో c square ఇక్కడ c square క్యాన్సిల్. ఎందుకంటే ప్లస్ c square ఇటు వస్తే మైనస్ c square అవుతుంది కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో మనకు మిగిలింది ఏంది చెప్పండి? ఈ మైనస్ ఏ స్క్వేర్ సి మైనస్ బీ స్క్వేర్ సి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పంపిస్తే పాజిటివ్ అవుతుంది కదా. సో ఏ స్క్వేర్ సి ప్లస్ బీ స్క్వేర్ సి ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఇక్కడ మిగిలిపోయింది ఏంది? ఏ స్క్వేర్ బీ స్క్వేర్. తర్వాత నేను ఏం చేసిన ఈ రెండిట్లోకి ఎంచి సి కామన్ తీసిన. సి కామన్ తీస్తే సి ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ బీ స్క్వేర్. తర్వాత ఏం చేసిన ఏ స్క్వేర్ బీ స్క్వేర్ని కిందికి తీస్తే బై అవుతుంది. సి ఆఫ్ ఏ స్క్వేర్ బై ఏ స్క్వేర్ బీ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఏ స్క్వేర్ బీ స్క్వేర్ క్యాన్సిల్. తర్వాత ఈ సీన్ నేను ఇటు సైడ్ పంపిస్తే బై అవుతుంది. సో మనకు వెలిగింది ఏంది ఇక్కడ 1 బై బీ స్క్వేర్ ప్లస్ 1 బై ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సి అటు వెళ్తే 1 బై సి. సో క్లియర్గా అర్థమైందా ఇక్కడ వరకు? మనల్ని ఇదే ప్రూవ్ చేయమన్నాడు, మనకు అది వచ్చేసింది. సో క్లియర్గా అర్థమైందా? సో క్యాలిక్యులేషన్ మీరు జాగ్రత్తగా చూసి చేయండి. ఓకేనా? ఒక 2-3 స్టెప్స్ నేను కొంచెం అడ్వాన్స్ చేసేసిన, జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ whose radius is 5 and touches circle x square plus y square minus 2x minus 4y minus 20 is equals to 0 at 5,5. సో ఏమంటున్నాడు? మనల్ని సర్కిల్కి ఈక్వేషన్ కనుక్కోమంటున్నాడు. ఓకే, ఆ సర్కిల్ యొక్క రేడియస్ ఎంత అని చెప్పిండు? 5 అని చెప్పిండు. అండ్ మనం కనుక్కోవాల్సిన సర్కిల్ అనేది ఇంకో సర్కిల్ని టచ్ అవుతుంది. ఓకేనా? ఈ సర్కిల్ని టచ్ అవుతుంది. ఎక్కడ? ఏ పాయింట్ దగ్గర టచ్ అవుతుంది? 5,5. ఫర్ ఎగ్జాంపుల్ మనం కనుక్కోవాల్సిన సర్కిల్ని నేను ఎస్ ఈక్వల్స్ టు 0 అనుకుంటే ఈ పర్టికులర్ సర్కిల్ని నేను ఎస్ డాష్ ఈక్వల్స్ టు 0 అనుకుంటున్నా. మనకి ఇచ్చిన కండిషన్ ఏంది? మనం కనుక్కోవాల్సిన సర్కిల్, మనకి ఇచ్చిన సర్కిల్ రెండు ఏమంటారు ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి అని అన్నాడు, ఎక్స్టర్నల్గా టచ్ అవుతున్నాయి అన్నాడు. ఏ పాయింట్లో? 5,5 దగ్గర. సో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వచ్చేసింది మనకి 5,5. మనం ఇప్పుడు ఈ పర్టికులర్ ఎస్ ఈక్వల్స్ టు 0 అనే ఈక్వేషన్ని కనుక్కోవాలి. సో ఎట్లా కనుక్కుంటామో చూడండి. సో ఇక్కడ మనకి టచెస్ అన్నాడు కానీ ఇంటర్నల్గా టచ్ అవుతుందా ఎక్స్టర్నల్గా టచ్ అవుతుందా అని చెప్పలేదు. సో ఇట్లాంటప్పుడే మీరు ఏం చేయాలంటే మనకి జస్ట్ టచెస్ అని ఇచ్చిందంటే అది డెఫినెట్గా ఎక్స్టర్నల్ టచెస్ అని అర్థం. ఒకవేళ మనకి ఇంటర్నల్గా టచ్ అయితే వాళ్ళు స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తారు క్వశ్చన్లో. అంటే ఎట్లా? ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ హూజ్ రేడియస్ ఈజ్ 5 అండ్ టచెస్ దిస్ సర్కిల్ ఎట్ 5,5 ఇంటర్నల్లీ అని వాళ్ళే మెన్షన్ చేస్తారు. అప్పుడు మనము ఇంటర్నల్గా తీసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం చూడండి. ఇఫ్ 2 సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ దెన్ C1 C2 ఈజ్ ఈక్వల్స్ టు R1 ప్లస్ R2 ఆల్రెడీ మనకు తెలిసిన కండిషన్. సో దీని తర్వాతనే మనం ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ రాసుకున్నాం. అదేం చెప్పండి? ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏదైతుందో ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనేది C1ని C2ని జాయిన్ చేసే లైన్ ఉందా ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది? R1:R2 రేషియోలో ఇంటర్నల్గా డివైడ్ చేస్తుంది. మనం డిస్కస్ చేసినామా లేదా? C1 C2 ఇది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది? R1:R2. సో క్లియర్గా అర్థమైందా? సో ఇప్పుడు మనము ఈ పర్టికులర్ ఏమంటారు ఈ స్టేట్మెంట్ యూజ్ చేసి మనము పీ పాయింట్ని కనుక్కుంటాం. ఎట్లనో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాలి? మనకి C1 కనుక్కోవాలి యాక్చువల్గా మొత్తం మీద మనకి. ఓకేనా? C1 ఎందుకు కనుక్కోవాలి చెప్పండి? మనకి P ఉంది, మనకి P ఉంది, C2 కూడా ఉంది. ఓకే, ఈ సర్కిల్ నుంచి మనం C2 కనుక్కోవచ్చు కదా.
కానీ మనకు లేనిది ఏంది సెంటర్. అసలు మనం సెంటర్ ఎందుకు కనుక్కోవాలనుకుంటున్నాం చెప్పండి. మనకి ఒక సర్కిల్ ఈక్వేషన్ కావాలంటే ఏమేమి కావాలి చెప్పండి, సెంటర్ కావాలి, రేడియస్ కావాలి. ఆల్రెడీ మనం కనుక్కోవాల్సిన సర్కిల్కి రేడియస్ ఇచ్చేసిండు. సో సెంటర్ ఉందనుకోండి, మనము బేసిక్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ యూజ్ చేసి మనము సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవచ్చు. అందుకే మనం ఇప్పుడు C1 కనుక్కుంటున్నాం. సో చూడండి, ఫస్ట్ నేను ఈ సర్కిల్ ఉందా, ఈ సర్కిల్కి సెంటర్ రేడియస్ కనుక్కుంటున్నా. సో ఇది ఎట్లుంది, మనకి జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ లెక్కనే ఉంది కదా. సో దాని సెంటర్ ఏంది -g, -f, రేడియస్ వచ్చేసి √g² + f² - c. సో సెంటర్ వచ్చేసి ఇక్కడ చూడండి, మైనస్ ఆఫ్ x కోఎఫిషియంట్ ఆఫ్ చేయండి, -2/2 విల్ బికమ్ -1. సో మైనస్ ఆఫ్ -1 కామా మైనస్ ఆఫ్ y కోఎఫిషియంట్ని ఆఫ్ చేయండి, విచ్ ఈస్ నథింగ్ బట్ -2, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు -1 +1 కామా +2. సో ఓకేనా, మనకి సెంటర్ వచ్చేసింది. నెక్స్ట్ రేడియస్ R2 √g² అంటే ఎంత, -1² + f² అంటే ఎంత, -2² - c అంటే ఓకే మర్చిపోయినా, -20 is equals to √1 + 4 + 20 which is nothing but √25 which is nothing but 5. సో మీరు గమనించినట్టయితే మనం కనుక్కోవాల్సిన సర్కిల్ ఈక్వేషన్కి రేడియస్ 5, ఇంకో ఈ పర్టికులర్ మనకి ఇచ్చిన ఈ S' = 0 సర్కిల్కి కూడా రేడియస్ 5. ఓకేనా. సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సిన సెంటర్ని ఏమనుకుంటున్నాము, x, y అనుకుంటున్నాము. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆల్రెడీ ఇచ్చింది మనకి 5, C2 వచ్చేసి 1, 2 ఇందాకనే కనుక్కున్నా. L/M అంటే L/M అంటే R1:R2 రేషియోలో డివైడ్ చేసింది కదా. సో R1 ఎంత 5, R2 ఎంత 5, 5 1s are 5 1s are. సో క్లియర్గా అర్థమైందా, రైట్. ఇప్పుడు మనం సెక్షన్ ఫార్ములా యూజ్ చేద్దాం. సెక్షన్ ఫార్ములా ఏంది, x = Lx2 + mx1/L + m, y = Ly2 + my1/L + m. సో ఇక్కడ మనకి x ఏంది, ఆల్రెడీ మనకి పాయింట్ తెలుసు కాబట్టి ఇందులో x పాయింట్ ఏంది 5. 5 = Lx2 అంటే L ఇంటూ ఓకే మీద రాద్దాం, L ఇంటూ అంటే 1 × x2 అంటే 1 × 1 + m × y1 అంటే 1 m × x2 సారీ m × x1 1 × x బై L + m అంటే 1 + 1 which is nothing but 2. సో ఈ 2ని పంపిస్తే 2 5s are 10, 10 = 1 + x. ఈ 1ని పంపిస్తే 10 - 1 which is nothing but 9. సో x = 9. నెక్స్ట్ y = Ly2 + my1/L + m. సో y ప్లేస్లో ఏముంది మనకి p పాయింట్లో 5. 5 = Ly2 అంటే 1 × y2 ఏముంది మనకి 2. 1 × 2 + my1 అంటే 1 × y1 ప్లేస్లో ఏముంది y. సో 1 × y/2. 2 5s are 10. 10 = 2 + 5. ఈ 2ని పంపించండి, 10 - 2 = 8. సో y = 8. సో మనకి C1 వాల్యూ వచ్చేసింది ఏంది చెప్పండి, మనకి x వాల్యూ ఎంత వచ్చింది 9, y వాల్యూ ఎంత వచ్చింది 8. సో C1 వచ్చేసి 9, 8. సో వన్స్ మనకు సెంటర్ వచ్చేసిన తర్వాత మనం ఈ క్వశ్చన్ కనుక్కోవాలి. సో ఎట్లనో చూద్దాం. ఇఫ్ α, β ఈజ్ సెంటర్ ఆఫ్ సర్కిల్ అండ్ r ఈజ్ రేడియస్ ఆఫ్ సర్కిల్, దెన్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఈజ్ x - α² + y - β² = r². సో మనకి సెంటర్ ఇచ్చి రేడియస్ ఉందనుకోండి, మనము ఈ పర్టికులర్ ఈక్వేషన్ యూజ్ చేసి సర్కిల్ ఏమంటారు, ఈ పర్టికులర్ ఫార్ములా లేదా ఈక్వేషన్ యూజ్ చేసి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ కనుక్కోవచ్చు. సో మనకి α, β ఎంత, సెంటర్ ఎంత మనకి ఇప్పుడు C1 వచ్చింది కదా. సో α, β = 9, 8 అండ్ రేడియస్ ఎంత, మనం కనుక్కోవాల్సిన సర్కిల్కి రేడియస్ ఎంత ఇచ్చిండు ఆల్రెడీ 5. సో మనకి రేడియస్ ఉంది, ఆల్ఫా బీటా ఉంది. సో మీరు ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసి సర్కిల్ ఈక్వేషన్ని సాల్వ్ చేసి నాకు కమెంట్ బాక్స్లో పెట్టండి. సో క్లియర్గా అర్థమైందా. సో నా వీడియోస్ ఏమైనా మీకు కొంచెం యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్.